హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత అకాడమీ. మన ఈరోజు వీడియో వచ్చేసి డిఎస్సికి సంబంధించి బయోసైన్స్ మెథడాలజీ అనమాట. బయాలజీ మెథడాలజీ గురించి వీడియో చేస్తున్నాము. మన ఛానల్లో టెట్కి సంబంధించి వీడియోస్ చేసినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా ఫాలో అయ్యారు. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు టెట్ పరీక్షలు ముగుస్తున్న క్రమంలో ఈ డిఎస్సి వీడియోలు అయితే చేయడం జరిగింది. విద్యా దృక్పథాలు కూడా వీడియోస్ పెడుతున్నాను, మొత్తం అవ్వలేదు, కొన్ని అయినాయి పెట్టినాను. ఇది వచ్చేసి మనకి మెథడాలజీ అనమాట. మెథడాలజీ విద్యా దృక్పథాలు కంటిన్యూ చేస్తాను. ఇవి కంప్లీట్ అయిన తర్వాత కంటెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి మెథడాలజీలో విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధి అనే చాప్టర్ ఉంది, అది చూద్దాం. ఓకేనా. అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఇందులో మనం ఈ చాప్టర్లో ఏమేమి చూస్తామంటే విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం కానీ, విజ్ఞాన శాస్త్రం నిర్మాణం, జీవశాస్త్రం యొక్క అర్థం, స్వభావం, పరిధి అనేవి, ప్రాచ్య మరియు పశ్చిమ విజ్ఞాన శాస్త్ర పరిచయాలు, విజ్ఞాన శాస్త్ర భావన నిర్వచనాల పరిధి, విజ్ఞాన శాస్త్ర లక్షణాలు మరియు విధులు, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో చూస్తామన్నమాట. అసలు ఫస్ట్ విజ్ఞాన శాస్త్ర పరిధి చూద్దాము. విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం అనేది చూద్దాం. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? సైన్స్ అనే కదా. సైన్స్ అనే ఆంగ్ల పదం రెండు లాటిన్ పదాల కలయిక వల్ల వచ్చిందనమాట. ఓకేనా. అవేంటంటే సెన్షియా మరియు సిరే అనే లాటిన్ పదాల కలయిక వల్ల సైన్స్ అనే పదం రావడం జరిగింది. ఈ రెండు పదాలకు అర్థం జ్ఞానం. ఓకేనా. సైన్షియా మరియు సిరే అనే పదాలకు అర్థం ఏంటంటే జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞాన సముపార్జనకు దోహదపడే ఏ అంశాన్నైనా శాస్త్రం అనే చెప్పవచ్చు. ఓకేనా. జ్ఞాన సముపార్జనకు అంటే జ్ఞానాన్ని సముపార్జించడానికి దోహదపడే ఏ ఒక్క చిన్న అంశాన్నైనా కూడా మనం శాస్త్రము, సైన్స్ అనే చెప్పవచ్చు అని. ఓకేనా. జ్ఞానం అనే మాట ప్రపంచంలోని వివిధ భాషల్లో వివిధ మాటలతో పిలువబడుతుంది. ఉదాహరణకు భారతదేశంలో వేద అనగా జ్ఞానం, కాబట్టి మన దేశంలో వేదాలు ఎంతో అమూల్యమైన దివ్యమైన జ్ఞానాన్ని అందించాయని చెప్పవచ్చు. ఓకేనా. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అర్థం అనేది మనకి పూర్తిగా అర్థమైపోయింది కదా. విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ అంటాం ఇంగ్లీష్లో. సైన్స్ అనే ఆంగ్ల పదం రెండు లాటిన్ పదాల కలయిక వల్ల వచ్చింది. అవేంటంటే సెన్షియా మరియు సిరే అనేవి. ఈ రెండు పదాలకు అర్థం ఏంటంటే జ్ఞానం, నాలెడ్జ్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జ్ఞాన సముపార్జనకు అంటే జ్ఞానాన్ని మనం సముపార్జించడానికి, మనం జ్ఞానాన్ని కలిగించే ఏ విషయాన్నైనా కూడా శాస్త్రం అని చెప్పవచ్చు అని కూడా చెప్పారనమాట. జ్ఞానం అనే మాట ప్రపంచంలో వివిధ భాషల్లో వివిధ మాటలతో పిలువబడుతున్నది. భారతదేశంలో వేద అనగా జ్ఞానం, కాబట్టి మన దేశంలో వేదాలు ఎంతో అమూల్యమైన దివ్యమైన జ్ఞానాన్ని అందించాయి. విజ్ఞాన శాస్త్రం భావన అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. విజ్ఞాన శాస్త్రం అనే భావన ఏ విధంగా ఉంటుందంటే విజ్ఞాన శాస్త్రాన్ని సాధారణ దృక్పథంతో చూసినట్లయితే అది ప్రయోగాలు, పరిశీలనలకు పరిమితమై ఉంటుంది. అసలు విజ్ఞాన శాస్త్రం సైన్స్ అంటే ఏంటంటే పరిమిత వ్యవధిలో పరిమితంగా సాధారణ దృక్పథంతో సైన్స్ అంటే ఏంటంటే ల్యాబ్స్, ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయి. ఇవే కదా సైన్స్ అనేది మనం అనుకుంటాం. ఓకేనా. పరిమితమై తరగతి గదిలో బోధించే జ్ఞానానికి సంబంధించినది మాత్రమే సాధారణ దృక్పథంతో. ఓకేనా. అదే విశాల దృక్పథంతో ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది నిత్య జీవితంలో సంబంధం కలిగినది. ఓకేనా. మన డైలీ లైఫ్తో సంబంధం కలిగిందే సైన్స్. ఎప్పుడు అది విశాల దృక్పథంతో చూస్తే ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ కానీ, ప్రయోగాలు, ల్యాబ్స్ ఓన్లీ తరగతి గదిలో బోధించేది మాత్రమే. వీటిని చూస్తే కనుక అవి సాధారణ దృక్పథంతో సైన్స్ అంటాము. ఓకేనా. విశాల దృక్పథంతో ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది నిత్య జీవితంలో సంబంధం కలిగినది. ఓకేనా. మనం వ్యవసాయం చేస్తాము, పురుగు మందులు స్ప్రే చేయడం కావచ్చు, లేదంటే వాటికి ఫర్టిలైజర్స్ వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సైన్స్కి సంబంధించినవే కదా. ఓకేనా. మొక్కలు ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటాము, అది కూడా సైన్స్కి సంబంధించింది. ప్రతి పని కూడా మనకి సైన్స్తో ముడిపడి ఉంటుంది విశాల దృక్పథంతో చూసినప్పుడు. ఓకేనా. విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధం చేసిన మరియు వ్యవస్థీకరించిన జ్ఞానం. ఓకేనా. విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధం చేసిన మరియు వ్యవస్థీకరించిన జ్ఞానం అంట. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక జీవన విధానం, ఒక లైఫ్ స్టైల్ అని అర్థం. విజ్ఞాన శాస్త్రం అంటే వ్యవస్థీకృతమైన లోకజ్ఞత. ఓకేనా. ఇవన్నీ గుర్తుంచుకోండి. మనకి క్వశ్చన్ ఇచ్చి ఇన్కరెక్ట్ ఏదని అడుగుతారు, అంటే 3 రాంగ్ ఇచ్చి 1 కరెక్ట్ ఇస్తారు. అందులో 3 కరెక్ట్ ఇచ్చి 1 ఇన్కరెక్ట్ ఇస్తారు, లేదంటే 1 ఇన్కరెక్ట్ ఇచ్చి 3 కరెక్ట్ ఇస్తారు.
అప్పుడేమో ఒకటి ఇన్కరెక్ట్ ఇచ్చినప్పుడు ఆ 3 కరెక్ట్ అయ్యినేవేవో మనకు తెలియాలి. అంటే ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ నుంచే మనకి రావడం జరుగుతుంది బిట్. ఓకేనా? లేదంటే 3 ఇన్కరెక్ట్ ఇచ్చి ఒకటే కరెక్ట్ ఇవ్వచ్చు. ఇందులో కరెక్ట్ అయింది ఏది కనుగొనండి అనవచ్చు. అంటే ఆ 3 ఇన్కరెక్ట్ మనం ఎలిమినేట్ చేయగలగాలి. ఓకేనా? విజ్ఞాన శాస్త్రం అంటే మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే సరైన మార్గమే విజ్ఞాన శాస్త్రం అవుతుంది. విజ్ఞాన శాస్త్రం అంటే సత్యాన్వేషణ మరియు యథార్థమైన సాక్ష్యాల ఆధారంగా జరిగే విషయ విపులీకరణ. ఓకేనా? సత్యాన్వేషణ మరియు యథార్థమైన సాక్ష్యాల ఆధారంగా జరిగే విషయ విపులీకరణే విజ్ఞాన శాస్త్రం. అది భావన అన్నమాట. ఆ భావన కంప్లీట్ అయింది కదా మనకిప్పుడు. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు అనేవి చూద్దాం. విజ్ఞాన శాస్త్రాలకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. నిర్వచనాల నుంచి మాత్రం కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా? శాస్త్రీయ మానవ శక్తి పథకం, ది సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అనేవారు ఏ నిర్వచనం ఇచ్చారు సైన్స్కి అనేది చూద్దాం. విజ్ఞాన శాస్త్రం సంచితమైన అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ పరిశీలనల ద్వారా భావనలను సిద్ధాంతాలను ఏర్పరిచి ముందు ముందు జరిపే అనుభవాత్మక పరిశీలనలలో లభించిన ఆధారాలతో మార్పు చెందించి కొత్త సిద్ధాంతాలు భావనలతో రూపుదిద్దుకునే ప్రక్రియే శాస్త్రం అన్నది ఎవరు అని అడగొచ్చు. శాస్త్రీయ మానవ శక్తి పథకంలో లేదా ద సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ వారు ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? పై నిర్వచనాన్ని పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది ప్రక్రియ మరియు ఫలితం కూడా. ఓకేనా? విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ మరియు ఫలితం కూడా అవుతుంది. అనగా శాస్త్రం క్రమబద్ధమైన జ్ఞానాన్నే కాకుండా దానిని సంపాదించే మార్గాన్ని కూడా కలిగి ఉంటుంది. ఓకేనా? శాస్త్రం ఒక క్రమబద్ధమైన జ్ఞానాన్ని కలిగి ఉండడమే కాకుండా ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, మనం నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేసుకోవాలి అనే మార్గాన్ని కూడా మనకి చూపిస్తుంది. ఓకేనా? జేమ్స్ బి కొరాంట్ అనేవారు ఏ నిర్వచనం ఇచ్చారో చూద్దాం. ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరు అంటే జేమ్స్ బి కొరాంట్. భావనలు భావనా పథకాలు అనొస్తే ఎవరు అంటే జేమ్స్ బి కొరాంట్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇట్లా చిన్న చిన్న కోర్సు గుర్తుంచుకోండి, నిర్వచనాలకి గుర్తుండవు కదా. అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఏ నిర్వచనం ఇచ్చారంటే ఒక క్రమబద్ధమైన పరిశీలనలతో సహజమైన సంఘటనలను పరిస్థితులలో సత్యాలను పరిశీలిస్తూ వాటి ఆధారంగా సూత్రాలను సిద్ధాంతాలను రూపొందించి మరికొన్ని పరిశోధనలు జరిపి వ్యవస్థీకరించబడిన విజ్ఞాన రాశినే శాస్త్రం అన్నారు. ఎవరు అంటే అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు. విజ్ఞాన రాశి అంటే అకాడమిక్ ప్రెస్ అని గుర్తుంచుకోండి. అకాడమిక్ ప్రెస్లో ఏముందంటే విజ్ఞాన రాశి ఉంది అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ వారు ఏ నిర్వచనం ఇచ్చారంటే భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను ఆ విధంగా పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ వారు ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. మనకి నెక్స్ట్ ఎవరు ఇచ్చారంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ AAAS అనేది AAAS. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతరం పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మన గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియే సైన్స్ అన్నది ఎవరు అంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అనేవారు ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. జేమ్స్ రాండీ అనేవారు ఏ నిర్వచనం ఇచ్చారంటే అతి జాగ్రత్తతో, క్రమశిక్షణతో, తార్కికంగా ఈ అనంత విశ్వం గురించిన ఏ ఒక్క జ్ఞానాన్ని లేదా అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పరీక్షల ద్వారా లభించిన ముఖ్య ఆధారాలతో సాధించిన జ్ఞానాన్ని మరలా లభించిన తదుపరి సాక్ష్యాలతో అవసరమైతే ముందు ఏర్పడిన జ్ఞానరాశితో మార్పులు తెచ్చి లేదా మరింత మెరుగుపరిచే విధానమే శాస్త్రం అన్నది ఎవరు అంటే జేమ్స్ రాండీ గారు. ఓకేనా? హెన్రీ పాయింకేర్ లేదా ఆర్సి శర్మ ఏ నిర్వచనం ఇచ్చారంటే ఇల్లు అనేది ఇసుక, సిమెంట్, రాళ్లతో ఎలా నిర్మించబడుతుందో అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాలతో నిర్మితమై ఉంటుంది.
అయితే ప్రోగుపడిన సత్యాలు ఒక క్రమ పద్ధతిలో అమర్చకపోతే రాళ్ల కుప్పకు విజ్ఞాన శాస్త్రానికి పెద్ద తేడా ఉండదు అని చెప్పింది ఎవరు అంటే హెన్రీ పాయింకేర్ గారు మరియు ఆర్సి శర్మ. హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మ అని గుర్తు రాగానే ఇల్లు, ఇసుక, సిమెంట్ అనేది మన బ్రెయిన్లో పడిపోవాలి. ఓకేనా. లెక్సికన్ వెబ్ డిక్షనరీ వారు ఏ నిర్వచనం ఇచ్చారంటే విజ్ఞాన శాస్త్రం అనేది స్పష్టమైన పరిశీలనల ద్వారా మార్పులు, స్థితులను నియంత్రించే నియమాలను నిగమనం ద్వారా దీనిని నిగమన పద్ధతిలో ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడే జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అన్నారు. ఐన్స్టీన్ గారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని అన్నది ఎవరంటే ఐన్స్టీన్ గారు. ఏడబ్ల్యూ గ్రీస్ ఏమన్నారంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అనేసి అన్నారు. కార్ల్ పియర్సన్ గారు ఏమన్నారంటే విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే, మొత్తం భౌతిక విశ్వం కూడా ఒక ముడి పదార్థమే విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషించడానికి. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందులో జీవ ప్రపంచం కూడా సైన్సే అని అన్నారు. ఎవరు అంటే కార్ల్ పియర్సన్ గారు. నెక్స్ట్ అర్హీనియస్ గారు ఏ నిర్వచనం ఇచ్చారంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు వస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగాను నిర్దిష్టంగాను వివరించడానికి వీలవుతుంది అన్నది ఎవరంటే అర్హీనియస్. అర్హీనియస్ అనగానే మనకి మాపనం గుర్తు రావాలి. అర్హీనియస్ మాపనం అని గుర్తుంచుకోండి. ఓకేనా. విజ్ఞాన శాస్త్రం పై నిర్వచనాలను బట్టి మనకు రెండు ముఖ్యమైన విషయాలు బోధపడతాయి. అవేంటి అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ అంటే గతిశీలమైనది మరియు క్రియాత్మకమైనది అని అర్థం. విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ మరియు ఫలితం అని మనకి పై నిర్వచనాలను బట్టి అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కన్నా చూసుకున్నట్లయితే వైజ్ఞానికులు విజ్ఞాన శాస్త్రాన్ని రెండు దృక్కోణాలలో నిర్వచించడం జరిగింది. ఒకటి స్తబ్ద దృష్టి, ఇంకొకటి గతిశీల దృష్టి. స్తబ్ద దృష్టి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనగా తమ మధ్య సంబంధాలు కలిగిన నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం కలది. ఓకేనా. స్తబ్ద దృష్టి అంటే విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలు కలిగిన నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం కలది అని అర్థం. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం. గతిశీల దృష్టిలో విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. అదే గతిశీల దృష్టిలో చూస్తే, గతిశీల దృష్టిలో చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక క్రియాత్మకత. ఓకేనా. ఇక్కడ ఒక చిన్న నోట్ ఉంది మనకి. స్తబ్ద దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం. అదే గతిశీల దృష్టితో చూస్తే కనుక గతిశీల దృష్టిలో చూసుకుంటే ప్రక్రియలు మరియు క్రియాత్మకత రెండు కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది విజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు అనేవి అయిపోయినాయి. విజ్ఞాన శాస్త్ర పరిధి గురించి చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా. విజ్ఞాన శాస్త్రం సాపేక్ష సత్యాలను గురించి మాత్రమే చెప్తుంది. అంటే విజ్ఞాన శాస్త్రం ఎల్లవేళలా జరిగే సత్యం గురించి మాట్లాడదు, కేవలం నేటి సత్యం గురించి మాత్రమే మాట్లాడుతుంది. రేపు ఎప్పుడో జరిగేది, ఎల్లుండి ఎప్పుడో ఎక్స్పెరిమెంట్ చేస్తాం దాని ద్వారా ఇది రుజువు అవుతుంది అని సైన్స్ మాట్లాడదు. ఓన్లీ ఇప్పుడు ఏదైనా చేసినాము, ఇప్పుడు ఏదైనా నిరూపితమైంది అంటే దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది సైన్స్. ఓకేనా. దాన్నే మనం సాపేక్ష సత్యాల గురించి మాట్లాడుతుంది సైన్స్ అనే క్యారెక్టర్ కింద చెప్పుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రం మూర్త విషయాలను గురించి మాత్రమే మాట్లాడుతుంది. మూర్త అంటే మనకి కంటికి కనిపించే విషయాలను మాత్రమే మాట్లాడుతుంది, కంటికి కనిపించిన వాటి గురించి చెప్పదు. ఎక్స్ అనుకో, వై అనుకో, ఇట్లాంటివన్నీ ఏముండవు. ఓకేనా. వివరణకు చూద్దాం. అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది తత్వశాస్త్రం. భగవంతుడు, మానవాతీత శక్తులు, ఆత్మ, పరమాత్మ వంటివి అమూర్త విషయాలు తత్వశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అవి సైన్స్ మాట్లాడదు వాటి గురించి. ఓకేనా. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు మనకి. విజ్ఞాన శాస్త్రం మూర్త దశ నుండి క్లిష్టమైన అమూర్త దశలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఉదాహరణకు అమెరికా, రష్యా, జర్మనీ మొదలైన దేశాలలో అమూర్త అంశాలైన భగవంతుడు, ఆత్మ, పరమాత్మ, మానవాతీత శక్తులు, మంత్రాలు మొదలైన వాటిపై శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నారు. ఓకేనా. ఇక్కడ పరిధి అయిపోయింది. పరిధి వచ్చేసి మనకి విజ్ఞాన శాస్త్రం సాపేక్ష సత్యాలను మాట్లాడుతుంది, ప్లస్ మూర్త విషయాల గురించి మాత్రమే మాట్లాడుతుంది విజ్ఞాన శాస్త్రం పరిధి. ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర నిర్మాణం చూద్దాం. హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్తో పోల్చారనమాట సైన్స్ని.
భవనానికి పునాది భూమికి సమాంతరంగా ఉండే అడ్డుబీములు. ఓకేనా, భవనానికి పునాది భూమికి సమాంతరంగా ఉండే అడ్డుబీములు, భూమికి నిలువుగా నిలువు స్తంభాలు ఉంటాయి. భవనానికి ప్రాథమిక ఆధారాలైన రాళ్ళు, ఇటుకలు, కంకర, సిమెంట్లతో విజ్ఞాన శాస్త్ర భావనలను పోల్చవచ్చు. హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మ విజ్ఞాన శాస్త్ర భావనలను దేనితో పోల్చారంటే భవనానికి ప్రాథమిక ఆధారాలైన రాళ్ళు, ఇటుకలు, కంకర, సిమెంట్లతో విజ్ఞాన శాస్త్ర భావనలను పోల్చడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇంటి చట్రాన్ని విజ్ఞాన శాస్త్ర సామాన్యీకరణాలు, సూత్రాలతో పోల్చడం జరిగింది. ఓకేనా, చట్రాన్ని దేనితో పోల్చారంటే సామాన్యీకరణాలు మరియు సూత్రాలతో పోల్చడం జరిగిందని గుర్తుంచుకోండి. మనకి నిలువు స్తంభాలను వచ్చేసి సిద్ధాంతాలతో పోల్చారు. నిలువు స్తంభాలను దేనితో పోల్చడం జరిగిందంటే సిద్ధాంతాలతో పోల్చడం జరిగింది. సమాంతర స్తంభాలు అంటే అడ్డు స్తంభాలు, పద్ధతులు మరియు ప్రక్రియలతో పోల్చడం జరిగిందన్నమాట. ఓకేనా, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం భవన నిర్మాణానికి మధ్య ఉన్న పోలికలు క్రింది విధంగా చూపించవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, భవన నిర్మాణం శాస్త్ర నిర్మాణాన్ని దేనితో పోల్చారు. భవన చట్రం వచ్చేసి సామాన్యీకరణాలు, సూత్రాలతో పోల్చడం జరిగింది. రాళ్ళు, ఇటుకలు, కంకర, సిమెంట్ వచ్చేసి సత్యాలు, భావనలతో పోల్చడం జరిగింది. నిలువు స్తంభాలు వచ్చేసి సిద్ధాంతాలతోనూ, అడ్డు స్తంభాలు వచ్చేసి పద్ధతులు, ప్రక్రియలతోనూ పోల్చడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడగబడ్డాయి, గుర్తుంచుకోండి. ఓకేనా, భవన నిర్మాణం మరియు అటుపక్క శాస్త్ర నిర్మాణం. భవన చట్రాన్ని దేనితో పోల్చారు, లేదా సామాన్యీకరణ సూత్రాలను భవన నిర్మాణంలో దేనితో పోల్చడం జరిగింది, లేదా పద్ధతులు, ప్రక్రియలు భవన నిర్మాణంలో దేనితో పోల్చడం జరిగింది, లేదా ఇటు సైడ్ నుంచి నిలువు స్తంభాలను శాస్త్ర నిర్మాణంలో దేనితో పోల్చడం జరిగింది. ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అడిగారు కూడా చాలా టైమ్స్. ఓకేనా, ఇంకా జేమ్స్ బి కొనాంట్ గారి ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఏంటో చూద్దాం. విజ్ఞాన శాస్త్ర భావనలు భావనా పథకాల శ్రేణులతో నిర్మితమై ఉంటుంది. అంటే విజ్ఞాన శాస్త్రం మనం విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనలను నిచ్చెనగా చెప్పవచ్చు. ఓకేనా, ప్రారంభంలో యథార్థాలు పోగు చేయబడతాయి. ఈ యథార్థాల నుండి అనేక భావనలు అంటే అమూర్తీకరణాలు అంటే మనకు కంటికి కనిపించినవి అన్నమాట రూపొందించబడతాయి. అవి సిద్ధాంతాలు, ప్రాకల్పనలు, ప్రాగుక్తికలు, సూత్రాలు, నియమాల రూపంలో ఉండవచ్చు. ఏవైనా అమూర్త విషయాలు ఉన్నాయంటే అవి సిద్ధాంతాలు, ప్రాకల్పనలు, సూత్రాల రూపంలోనే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇవన్నీ విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పత్తులు. ఈ ఉత్పత్తులు అవి రూపొందించే విధానం అంతటినీ కలిపి విజ్ఞాన శాస్త్రంగా పేర్కొనవచ్చు. ఓకేనా, షాబ్ మరియు ఫినిక్స్ ప్రకారం ఏంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ప్రాసెస్ మరియు ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. అంటే ఫలితం మరియు ప్రక్రియ. షాబ్ మరియు ఫినిక్స్ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితాల కలయికనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావించారనమాట. 1964లో విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 రకాలుగా వివరించడమైనది: సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణము. ఓకేనా, సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం అనేది చెప్పడం జరిగింది. అదే విజ్ఞాన శాస్త్రాన్ని 2 రకాలుగా విభజించారు. సంశ్లేషణాత్మక నిర్మాణం కింద ఏమొస్తాయంటే ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు, అన్వేషణలు అనేవి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం కిందకి, సంశ్లేషణాత్మక నిర్మాణం కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా, ద్రవ్యాత్మక నిర్మాణం అంటే యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు. ఇది గుర్తుంచుకోండి, ఇది మరియు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. జ్ఞాన సముపార్జనతో వాడే ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులతో కూడిన అన్వేషణ విధానమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం. ఈ నిర్మాణం ద్వారానే విజ్ఞాన శాస్త్ర ఫలితాలను ద్రవ్యాత్మక నిర్మాణం సాధించడం జరుగుతుంది. ఇందులోని ప్రక్రియలు వచ్చేసి పరిశీలన, సమాచార సేకరణ, వర్గీకరణ, మాపనం, కాల పరిస్థితులు, సంబంధాన్ని వినియోగించడం, సమాచారాన్ని అందించడం, అనుమతులు రాబట్టుట అంటే ఫలితాన్ని రాబట్టుట, ప్రాకల్పనలను రూపకల్పన, వివిధ చరాల నిర్వహణ మరియు నియంత్రణ, ప్రయోగ నిర్వహణ, దత్తాంశాలను వ్యాఖ్యానించడం, ప్రాగుక్తీకరణ. ఓకేనా, ద్రవ్యాత్మక నిర్మాణం వచ్చేసి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ఫలితంగా కనుగొనబడిన యథార్థాలు, భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడిన సంచిత పరిజ్ఞానమే ద్రవ్యాత్మక నిర్మాణం. అదే మనకి సంశ్లేషణాత్మక నిర్మాణం అయితే కనుక ప్రక్రియ, పద్ధతు, వైఖరులు, అన్వేషణలు వస్తాయన్నమాట. ద్రవ్యాత్మక నిర్మాణం అయితే యథార్థాలు, భావనలు, నియమాలు, సిద్ధాంతాలు అనేవి వస్తాయి. ఇలా క్రమబద్ధమైన జ్ఞానాన్ని 2 ముఖ్య భాగాలుగా విభజిస్తారు: ప్రాయోగిక జ్ఞానం, సిద్ధాంత పరిజ్ఞానం. ఓకేనా, అవేంటో చూద్దాం ఇప్పుడు.
మనకి ప్రాయోగిక జ్ఞానం వచ్చేసి ప్రత్యక్ష పరిశీలనలు, వివరణలు, పరికరాల పరిశీలన, వాస్తవాలు. ఓకేనా, ఇవన్నీ యథార్థాలు. సిద్ధాంత పరిజ్ఞానం వచ్చేసి భావనలు, సూత్రాలు, పరికల్పనలు, సిద్ధాంతాలు, నియమాలు. ఇవన్నీ సిద్ధాంత పరిజ్ఞానం కిందకు వస్తాయి. ఇవేమో ప్రాయోగిక జ్ఞానం కిందకు వస్తాయి. ప్రాయోగిక జ్ఞానం అంటే ఏంటి చూద్దాం. అసలు దీనిలో సునిశ్చిత ప్రత్యక్ష పరిశీలన, వివరణలు. ఆ ప్రయోగం చేస్తుంటే మనకి ప్రత్యక్ష పరిశీలన ఉంటుంది కదా, పరికరాల పరిశీలన, వివరణలు. పరికరాలను పరిశీలిస్తామంటే ఇన్స్ట్రుమెంట్స్ని పరిశీలిస్తాము, వాటిని గురించి రాసుకుంటాము. వాస్తవాలు, యథార్థాలు ఉంటాయి ఇందులో. ఓకేనా, మన కళ్ళెదురుగా కనిపిస్తుంది అమూర్త విషయాలు ఇవన్నీ కూడా. సో యథార్థాలు ఉంటాయన్నమాట. ఈ జ్ఞానం పరిశీలన ద్వారా సముపార్జించిన జ్ఞానాన్ని తెలియజేయను. ఓకేనా, ఈ జ్ఞానం ఏం తెలియజేస్తుందంటే పరిశీలన ద్వారా మనం ఏదైతే పరిశీలించి ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఇది జ్ఞానం యొక్క మొదటి స్థాయి. ఈ స్థాయిలో శాస్త్రజ్ఞుల పరిశీలనను సంగ్రహించి వాటిని క్రోడీకరించి వచ్చిన యథార్థాలను తెలియజేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సిద్ధాంత పరిజ్ఞానం. ఈ పరిశీలనలు, ప్రక్రియల ద్వారా భావనలు, సూత్రాలు, నియమాలు, సాధారణీకరణాలు, సిద్ధాంతాలను రూపొందిస్తారు. ఈ విధంగా ఏర్పడిన విషయ జ్ఞానాన్ని సిద్ధాంత పరిజ్ఞానం అంటారు. ఓకేనా, నోట్ ఇచ్చారు. పై విషయాలను కనుక పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది పద్ధతులు ప్లస్ జ్ఞానం. ఓకేనా, ప్రక్రియ మరియు ఉత్పన్నం లేదా ఉత్పత్తి. శాస్త్రీయ పద్ధతి ప్లస్ శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్ర జ్ఞానం. ఓకేనా, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అసలు సైన్స్ అనగా ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైన్స్ అనగా సత్యాన్వేషణే సైన్స్ అంటారు. ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు సైన్స్. ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్. మనం ఏదైతే చేస్తున్నామో ఆ ప్రాసెస్ ప్లస్ ప్రొడక్ట్, ఉత్పన్నం ఏదైతే ఉందో దాన్నే సైన్స్ అని చెప్పవచ్చు. సైన్స్ అంటే చేయడం అని అన్నది ఎవరంటే కొఠారి గారు. సైన్స్ అంటే టు డూ, చేయడం అన్నది కొఠారి గారు. సైన్స్ అంటే క్రమబద్ధమైన జ్ఞానము. శాస్త్రవేత్తలు ఏమి చేస్తారో అదే సైన్స్. ఇవన్నీ కూడా సైన్స్కున్న అర్థాలు అన్నమాట. సత్యాన్వేషణే సైన్స్ అంటే ఏంటో చూద్దాం. దీనిలో ఉండే సోపానాలు ఒక వరుస క్రమంలో ఉన్నాయి. పరిశీలించడం, ఫస్ట్ ఏదైనా పరిశీలిస్తామో ప్రశ్నించుకోవడం, ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించుకుంటాం. పరికల్పనలు చేయడం, పరికల్పనలు అంటే వాటికి కావాల్సినవన్నీ తయారు చేసుకోవడం. ప్రయోగం చేయడం అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం. నిర్ధారణ చేయడం, ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం నిర్ధారణ చేసామో దాన్ని నిర్ధారణ చేయడం. ఫైనల్గా ఫలితాలను విశ్లేషించడం. ఓకేనా, ఇవి చూద్దాం. అసలు పరిశీలించడం అంటే ఏంటో చూద్దాం. పరిశీలించడం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు పెట్రీ డిష్లో శిలీంధ్రాల చుట్టూ బ్యాక్టీరియా పెరగకపోవడాన్ని పరిశీలించాడు. అలెగ్జాండర్ ఏం చేశారంటే బ్యాక్టీరియాలు శిలీంధ్రకాలను పెంచుతున్నారు. ఓకేనా, వాటి చుట్టూ బ్యాక్టీరియా అంటే ఒక దానిలో సరిగా మూత పెట్టకపోవడం వల్ల దాని చుట్టూ బ్యాక్టీరియా గాలి ఎంటర్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయింది. కానీ శిలీంధ్రకాలు ఉన్న ప్లేస్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వలేదన్నమాట. అది ఎందుకు జరగలేదని ఆయన పరిశీలించారు. ప్రశ్నించుకోవడం. పెట్రీ డిష్లో శిలీంధ్రకాలం చుట్టూ బ్యాక్టీరియా ఎందుకు పెరగడం లేదు అని ఫ్లెమింగ్ తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఓకేనా, పరికల్పనలను రూపొందించడం. శిలీంధ్ర కాలనీ ద్వారా ఉత్పత్తి అయిన పదార్థం బ్యాక్టీరియా కాలనీ పెరుగుదలను నిరోధిస్తుంది కావచ్చు అని ఫ్లెమింగ్ పరికల్పన చేశాడు. శిలీంధ్ర కాలనీ ద్వారా ఉత్పత్తి అయిన పదార్థం అంటే ఏవైతే శిలీంధ్రాలు అందులో ఉన్నాయో వాటి ద్వారా ఉత్పత్తి అయిన పదార్థం బ్యాక్టీరియా కాలనీ యొక్క పెరుగుదలను నిరోధిస్తుంది కావచ్చు అని ఆయన పరికల్పన చేసుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ ప్రయోగం చేయడం. ఫ్లెమింగ్ పెట్రీ డిష్లో పెరుగుతున్న శిలీంధ్రాన్ని వేరు చేసి దాన్ని పెన్సిలియం శిలీంధ్రంగా గుర్తించి అది ఉత్పత్తి చేసిన పదార్థాన్ని సంగ్రహించి వేరే బ్యాక్టీరియా కాలనీపై పరీక్షించాడు. ఆ పదార్థం అక్కడ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుందని కనిపెట్టాడు. ఏదైతే శిలీంధ్రం ఉందో దాన్ని పెన్సిలియం శిలీంధ్రంగా గుర్తించాడనమాట. ఆ పెన్సిలియం శిలీంధ్రం ఉత్పత్తి చేసిన పదార్థాన్ని గ్రహించి అంటే తీసుకొని అక్కడి నుంచి సేకరించి వేరే బ్యాక్టీరియా కాలనీపై పరీక్షించాడు. ఓకేనా, అప్పుడు ఆ బ్యాక్టీరియా పెరుగుదల అది నిరోధించింది అనమాట. ఏదైతే పెన్సిలియం శిలీంధ్రం ఉత్పత్తి చేసిన పదార్థం ఉందో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించింది అని ప్రయోగపూర్వకంగా కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ నిర్ధారణ చేయడం.
ఫ్లెమింగ్ ఈ ప్రయోగాన్ని అనేక సార్లు పరీక్షించుకొని ఫలితాలను నిర్ధారించుకున్నాడు. ఓకేనా, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఓన్లీ వన్స్ మాత్రమే ట్రై చేసి వచ్చింది ఫలితం, రిజల్ట్ వచ్చింది అని చెప్పడం కాకుండా దాన్ని నిర్ధారణ ఎలా చేయాలంటే అనేక సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కూడా ఒకటే రిజల్ట్ వస్తే దాన్ని ఒక నిర్ధారణకు రావాలన్నమాట. ఓకేనా, ప్రయోగ ఫలితాలను విశ్లేషించుకోవడం. ఫ్లెమింగ్ ప్రయోగ ఫలితాలను విశ్లేషించి తన పరికల్పన సరైనదో కాదో తెలుసుకున్నాడు. దీని ద్వారా పెన్సిలిన్ అనే బ్యాక్టీరియాను చంపే యాంటీబయోటిక్ను కనుగొన్నాడు. ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు. ఓకేనా, నెక్స్ట్ మనకి శాస్త్రీయ పద్ధతి అన్నమాట. ఇప్పటివరకు ఏమైందంటే మనకి పరిశీలించడం, పరికల్పనలు రూపొందించుకోవడం, ప్రయోగం చేయడం, నిర్ధారణ చేయడం, ఒక కంక్లూషన్కి అయితే రావడం జరిగింది. ఓకేనా, తర్వాత శాస్త్రీయ పద్ధతిలో ఏమేమి సోపానాలు ఉంటాయో చూద్దాం. శాస్త్రవేత్తలు శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో అనుసరించే క్రమమైన పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రవేత్తలు శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో అనుసరించే క్రమమైన పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఓకేనా, NCF 2005, SCF 2011 కూడా విద్యార్థుల పుస్తకాలలోని సమాచారాన్ని గ్రహించడం కాకుండా విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి అని పేర్కొన్నది. విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి అని పేర్కొన్నది ఎవరు అంటే NCF 2005, SCF 2011 అని గుర్తుంచుకోండి. ఇందుకు శాస్త్రీయ పద్ధతి తోడ్పడుతుంది. శాస్త్రీయ పద్ధతిలో ఉండే సోపానాలు ఏంటో చూద్దాం. పరిశీలించడం లేదా నిశిత పరిశీలన, ప్రశ్నించుకోవడం, పరికల్పనలను చేయడం, పరికల్పనలను పరీక్షించడం అంటే ప్రయోగం చేయడం అనొచ్చు, ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకోవడం, ప్రయోగ ఫలితాలను విశ్లేషించి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవడం. ఓకేనా, ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం లేదా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు. మనకి వీటి నుంచి కూడా బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. ఓకేనా, ఒక 4 ఇచ్చి ఇందులో శాస్త్రీయ పద్ధతిలోని లేని సోపానం అడగొచ్చు. ఓకేనా, ఒక 4 ఇచ్చి ఇందులో శాస్త్రీయ పద్ధతిలోని సోపానం ఏది అని అడగొచ్చు. 3 ఇన్కరెక్ట్ ఇచ్చి 1 కరెక్ట్ ఇచ్చి. ఓకేనా, గుర్తుంచుకోండి సోపానాలు. పరిశోధన చేసేటప్పుడు సాధారణంగా అనుసరించే క్రమం ఏంటి అని కానీ చూసినట్లయితే సమస్యను ఎంపిక చేసుకోవడం ఒకటి అవుతుంది. అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎంపిక చేసుకోవడం, సంబంధిత సమాచారాన్ని సేకరణ, దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా సేకరించాలి. పరిశోధన సాధనాలు మరియు పద్ధతులు, పరికల్పనలు రూపొందించడం, పరికల్పనలను పరీక్షించడం అంటే ప్రయోగాలు నిర్వహించడం, ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకోవడం, ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం, ముగింపు నివేదికను రూపొందించడం. ఓకేనా, ఇవి మనకి పరిశోధన చేసేటప్పుడు సాధారణంగా అనుసరించే క్రమాలు. ప్రక్రియ నైపుణ్యాలు ఏంటో చూద్దాం. సత్యాన్వేషణలో శాస్త్రవేత్తలు కొన్ని ప్రక్రియలను ఉపయోగిస్తారు. వీటికే ప్రక్రియ నైపుణ్యాలు అనే పేరు అన్నమాట. శాస్త్రవేత్తలు కొన్ని ప్రక్రియలను ఉపయోగిస్తారు. ఆ ప్రక్రియలు ఏంటో చూద్దాం. వాటిని నైపుణ్యాలని కూడా అంటారు. ప్రక్రియ నైపుణ్యాలకు కొన్ని ఉదాహరణలు: పరిశీలనలు చేయడం, ప్రశ్నించుకోవడం, పరికల్పనలు చేయడం, ప్రయోగం చేయడం, నిర్ధారించుకోవడం, వర్గీకరించడం, నమూనాలు తయారు చేయడం, భావ వ్యక్తీకరణ. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యాలు అన్నమాట. విజ్ఞాన శాస్త్ర లక్షణాలు, కొన్ని విజ్ఞాన శాస్త్ర లక్షణాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. శాస్త్రం అనేది ఒక ఉత్పత్తి, శాస్త్రం అనేది ఒక ప్రక్రియ, ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ అని మనం ఆల్రెడీ ముందే చదువుకున్నాం కదా. శాస్త్ర సత్యాన్ని కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. శాస్త్రం అనేది సత్యాన్ని కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక రుజువు అనేది ఉంటుంది. ఏదైనా శాస్త్రీయ ప్రవచనం అనేది ఉంది అంటే దానికి కంపల్సరీ ఒక రుజువు అనేది ఉండడం జరుగుతుంది. శాస్త్రీయ ప్రవచనాలు క్రమబద్ధంగా ఉండటం జరుగుతుంది. ఓకేనా, శాస్త్రీయ నియమాలు భవిష్యత్ అభివృద్ధికి ఖచ్చితంగా ఊహిస్తాయి. భవిష్యత్ అభివృద్ధిని శాస్త్రీయ నియమాలు ఖచ్చితంగా ఊహిస్తాయి. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతను తెలియజేస్తుంది, అంటే ప్రాబబిలిటీని తెలియజేస్తుంది. శాస్త్రీయ ప్రవచనాలు భవిష్యత్తులో పరిశోధనలకు, నిత్య జీవితానికి ఉపయోగపడతాయి. విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించిన అభ్యసనం. విజ్ఞాన శాస్త్రం పరిశీలన, ప్రయోగాలపై ఆధారపడును. విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం, లోక జ్ఞానంను పెంచుతుంది. ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేది చూద్దాం అన్నమాట. కుండలు చేసే కుమ్మరికి మట్టి స్వభావం, కర్రతో వస్తువులు చేసే వడ్రంగికి కర్ర స్వభావం, అదేవిధంగా ఉపాధ్యాయునికి సైన్స్ స్వభావం తెలిసి ఉండాలి. ఓకేనా, పిల్లల స్వభావం ఏంటి అంటే
కుతూహలం అంటే ఏదైనా తెలుసుకోవాలి అనే కుతూహలం పిల్లలకు ఉంటుంది. పిల్లలు తమ చుట్టూ గల పరిసరాలను, ప్రకృతిలోని అంశాలను, దృగ్విషయాలను కుతూహలంగా పరిశీలిస్తూ ఉంటారు. అలా పరిశీలించినప్పుడు వారు ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఉదాహరణకు అత్తిపత్తి మొక్కను చూడగానే ఎందుకు అలా ముడుచుకుంటుంది అంటే, మనం అత్తిపత్తి ముట్టుకోగానే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం కదా, ముట్టుకోగానే ముడుచుకుంటుంది. ఎందుకు అలా ముడుచుకుంటుంది, అసలు ఎలా ఆ ప్రాసెస్ అలా ఎలా జరుగుతుంది అని ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు. ఓకేనా. ఈ స్వభావాన్ని కుతూహలం అనే అంటారు. అన్వేషణాత్మక స్వభావం. విద్యార్థులు ప్రకృతిలోని అంశాలను పరిశీలించినప్పుడు తమకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అన్వేషిస్తూ ఉంటారు. ఏదైనా ఒక డౌట్ వచ్చింది అంటే దాన్ని అన్వేషించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారనమాట విద్యార్థులు. ఓకేనా. అది విద్యార్థుల యొక్క స్వభావం. ఇప్పుడు సైన్స్ స్వభావం కనుక చూసుకున్నట్లయితే, సైన్స్ కుతూహలమైనది. విజ్ఞాన శాస్త్ర కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకునేలాగా మనల్ని రేకెత్తించేలా చేస్తుంది అనమాట. అత్తిపత్తి మొక్కను చూడగానే ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకుంటాం. ఈ విధంగా సైన్స్ కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అన్వేషణాత్మక స్వభావం. సైన్స్ అనే అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉండును. ఉదాహరణకు బట్టల వ్యాపారి అయిన యాంటోనీ వాన్ లీవెన్హోక్ కటకాలను తయారు చేసి మురికి నీరు, పళ్ళపాచి మొదలగు వాటిని పరిశీలించి కంటికి కనిపించని జీవులైన సూక్ష్మజీవులను ఆవిష్కరించారు. ఓకేనా. ఇదే అన్వేషణాత్మక స్వభావం. బట్టల వ్యాపారి యాంటోనీ వాన్ లీవెన్హోక్ మురికి నీళ్ళలో, పళ్ళపాచిలో మొదలగు వాటిలో చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉన్నాయి, అవి ఏంటి, ఎందుకు, ఏం చేస్తాయి, అవి చేసే నష్టం ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా అన్వేషణ ద్వారా ఆయన తెలుసుకోవడం జరిగింది. ఎవరు అంటే యాంటోనీ వాన్ లీవెన్హోక్ గారు. ఓకేనా. మార్పుకు లోనయ్యే స్వభావం. సైన్స్కి ఏంటంటే మార్పుకు లోనయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది. నిరంతరం పరిశోధన వల్ల క్రొత్త విషయాలను వెలుగులోకి వస్తే అమల్లో ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలు, సత్యాలు మార్పులకు లోనవుతాయి. ఏమైనా కొత్తవి వెలుగులోకి వస్తే కనుక మనకి మార్పుకు లోనవుతాయి అన్నమాట. ఓకేనా. పరిశోధనల ద్వారా భూకేంద్రక సిద్ధాంతం స్థానంలో కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం వచ్చింది. ఓకేనా. భూకేంద్రక సిద్ధాంతం స్థానంలో కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం అనేది రావడం జరిగింది. సైన్స్ ఒక నోట్ ఇచ్చారు స్వామి వివేకానంద. శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే స్వామి వివేకానంద గారు. ఓకేనా. సైన్స్కి సంచిత స్వభావం కలిగి ఉంటుంది. సంచిత స్వభావం అంటే వందల వేల సంవత్సరాల నుండి మానవుడు పరిశీలనలు, ప్రయోగాలు చేసి శాస్త్రీయ సూత్రాలను, సిద్ధాంతాలను, నియమాలను, సత్యాలను, సాధారణీకరణాలను జమ చేశాడు. ఉదాహరణకు లూయి పాస్టర్ జెర్మ్ థియరీ ఆఫ్ డిజీజ్ని మొదట ప్రతిపాదించారు. ఓకేనా. తర్వాత యాంటోనీ వాన్ లీవెన్హోక్ సూక్ష్మజీవులను తన సూక్ష్మదర్శిని ద్వారా తెలుసుకోవడం వల్ల సూక్ష్మజీవశాస్త్రం ఆవిర్భవించింది. ఇందులో బ్యాక్టీరియాలజీ, వైరాలజీ మొదలగు విభాగాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం సంచితమైన స్వభావం కలిగి ఉంది. సమస్యలను పరిష్కరించే స్వభావం ఉంటుంది సైన్స్కి. ఓకేనా. సమాజం మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూసింది సైన్స్. సైన్స్ ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ఉదాహరణకు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆహారోత్పత్తులు తక్కువగా ఉండి ఆహారపు కొరత తీవ్రంగా ఉండేది. కానీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం, పసుపు విప్లవం, అధిక ఆహారోత్పత్తులను సాధించడం జరిగింది. హరిత విప్లవం ద్వారా మనకి, శ్వేత విప్లవం ద్వారా, నీలి విప్లవం ద్వారా, పసుపు విప్లవం ద్వారా అంటే ఆహారపు గింజలు ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, పాల ఉత్పత్తి, నూనె గింజల ఉత్పత్తి, ఇలా ఎన్నో రకాలుగా ఆహార ఉత్పత్తులు అనేవి పెంచారన్నమాట. ఓకేనా. అంటే మనకు ఆహార సమస్య అనేది శాస్త్రవేత్తలు తగ్గించారు సైన్స్ ద్వారా. దాన్నే సమస్యను పరిష్కరించే స్వభావం అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ సంశయాత్మకతను అంటే స్కెప్టిసిజం అనేది ప్రోత్సహిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా శాస్త్రీయ విమర్శకులే అనమాట. శాస్త్రీయ సత్యాలకు గల ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా తిరిగి పరిశీలించడానికి, సరిచూసుకోవడానికి వీలైనదిగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు, ఏదైనా ఒక సత్యాన్ని ప్రతిపాదించారు అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వేరే శాస్త్రవేత్తలు దాని మీద ప్రయోగం చేసి దాన్ని మార్చవచ్చు. ఓకేనా. ఎప్పుడైనా ఎవరైనా తిరిగి మళ్ళీ పరిశీలించవచ్చు, దానిలో కొన్ని చేంజెస్ని నోట్ చేయొచ్చు, అది కాదు ఇది అని చెప్పవచ్చు. ఈ స్వభావాన్ని సైన్స్ కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పట్టు విడవకుండా పనిచేసే లక్షణంను సైన్స్ కోరుకుంటుంది అనేది సైన్స్ ఒక లక్షణం. సైన్స్ కోరుకునే ఒక ముఖ్యమైన లక్షణం పట్టు విడవకుండా పని చేయడం.
ఎల్లప్పుడూ పని చేయడం. ఏదైనా ఒకటి ఎక్స్‌పెరిమెంట్ చేయదలుచుకున్నారు, ఏదైనా ఒకటి సత్యాన్ని నిరూపించదలుచుకున్నారు అంటే దాన్ని కనిపెట్టే వరకు, దాన్ని పూర్తి చేసే వరకు పట్టు విడవకుండా పనిచేయడం అనే గుణాన్ని సైన్స్ కోరుకుంటుందన్నమాట. ఓకేనా. శాస్త్రవేత్తలు తాము పరిశోధనలు చేసేటప్పుడు ఎంతో శ్రమిస్తూ ఉంటారు, ఎన్నో అపజయాలను ఎదుర్కొంటుంటారు. కానీ వారు పట్టుదలతో పనిచేయడం వల్ల ఏదో ఒక దశలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఓకేనా. విద్యుత్ బల్బు కనుగొన్న థామస్ ఎడిసన్ 1999 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. తర్వాత కూడా పట్టు వదలకుండా విద్యుత్ వేడిమిని తట్టుకునే ఫిలమెంట్ను ఆవిష్కరించి మానవాళిని చీకటి నుంచి విముక్తి కలిగించారు. ఆయన అన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేసి కూడా ఇంకా నేను 2-3 సార్లు చేసి ఇంకా నేను చేయలేనులే అనేసి వదిలేస్తే మాత్రం ఇప్పుడు మనకి లైట్ అనేది ఉండేది కాదు. ఓకేనా. ఇంకా మనం చీకటి ప్రపంచంలోనే ఉండేవాళ్ళం. మేబీ తర్వాత ఎవరైనా కనిపెట్టొచ్చు, కనిపెట్టకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన మాత్రం పట్టు విడవకుండా ఎన్నిసార్లు విఫలమైనా కూడా ప్రయోగాలు చేస్తూ ఫిలమెంట్లో ఏమేమి అంటే మెటల్స్ మారుస్తూ చివరికి మనకి బల్బ్ అనే దాన్ని కనిపెట్టడం జరిగింది. ఇటువంటి లక్షణాన్ని పట్టు విడవకుండా పనిచేసే లక్షణం అంటారు. ఓకేనా. హేతువాద ఆలోచనలు పెంపొందించే సులభమైన మార్గం సైన్స్. ఓకేనా. ఒక విషయాన్ని అంగీకరించే ముందు హేతుబద్ధంగా, తార్కికంగా, లాజికల్గా ఆలోచించాలి. ప్రయోగాత్మకంగా నిరూపించబడిన తర్వాతనే ఆ విషయాన్ని అంగీకరించాలి. ఇది సైన్స్ యొక్క లక్షణం అని చెప్పొచ్చు. ఒక విషయాన్ని అంగీకరించే ముందు కానీ, తిరస్కరించే ముందు కానీ విమర్శనాత్మకంగా, తార్కికంగా, హేతుబద్ధంగా ఆలోచించాలి. ఓకేనా. సెల్ ఫోన్ టవర్స్ విడుదల అంటే ఏదైనా మనం ఈ విషయాన్ని చెప్తున్నారు, నేను కంపల్సరీ నేను అగ్రీ చేయాల్సిందే అన్నట్లు కాకుండా దానిలో ఏమైనా ఉందా, అసలు ట్రూత్ అనేది ఉందా, సత్యం అనేది ఉందా, అంగీకరించవచ్చా లేదా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సెల్ ఫోన్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల నష్టం కలుగుతుంది అని చెప్పినప్పుడు వెంటనే నమ్మకుండా నిపుణులను సంప్రదించి సమాచారం సేకరించి తెలుసుకున్న తర్వాతే ఆ విషయం సరైనదో కాదో నిర్ధారించుకొని దాన్ని అంగీకరించడమో తిరస్కరించడమో చేయాలన్నమాట. ఓకేనా. ఏదైనా ఒక విషయాన్ని అన్నప్పుడు మనం వెంటనే దాన్ని అంగీకరించకూడదు. దాన్ని హేతుబద్ధంగా ఆలోచించాలి, తార్కికంగా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాతనే దానిలో నిజం ఉంటే, దాని సత్యం ఉంటే మాత్రమే అది తిరస్కరించడమా అంగీకరించడం అనేది చేయాలన్నమాట. ఓకేనా. విజ్ఞాన శాస్త్రం నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం. ఓకేనా. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు ప్రపంచవ్యాప్తంగా గల ఎందరో మానవులు, శాస్త్రవేత్తలు, శాస్త్రీయ పరిశోధనల ఫలితమే ప్రస్తుత శాస్త్రీయ జ్ఞానం. ఓకేనా. ఎంతోమంది, ఎన్నో దేశాలు శాస్త్రవేత్తల సమిష్ట కృషి ఫలితమే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏంటి అంటే ఎంతోమంది, ఎన్నో దేశాల శాస్త్రవేత్తల సమిష్ట కృషి ఫలితం అన్నమాట. ఓకేనా. ఇది ఒక నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం అని చెప్పవచ్చు. శాస్త్రవేత్తలంతా అధిక శాస్త్రీయ సంశయతను కలిగి ఉండేవారే. శాస్త్రవేత్తలు శాస్త్రీయ చింతన గలవారు. ప్రకృతిలో జరిగే దృగ్విషయాలను శాస్త్రీయంగాను, శాస్త్రీయ విమర్శతో, శాస్త్రీయ దృక్పథంతో చూస్తుంటారు. ఉదయించే సూర్యుడిని చూసి కొందరు సూర్యుడు భగవంతునిగా ప్రార్థిస్తుంటారు. ఓకేనా. సూర్యదేవుడు, సూర్య భగవానుడు అంటాం కదా. సూర్యుని చూసి కొందరైతే సూర్య భగవంతుడిగా ప్రార్థిస్తారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం అదే సూర్యుడిని శక్తినిచ్చే ఒక అద్భుత రూపంగా, సూర్యుడి నుంచి మనకి సన్లైట్ వస్తుంది, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు వాడుకుంటున్నాయి, మనకి యూవీ రేస్ అదే విటమిన్ డి వస్తుంది, పంటలు పండుతాయి సన్లైట్ వల్ల. ఇవన్నీ శాస్త్రవేత్తలు ఆలోచిస్తారు. ఓకేనా. సూర్యుని నుంచి అంత శక్తి ఎలా ఉద్భవిస్తుంది, ఏం జరగడం వల్ల అంత శక్తి ఉద్భవిస్తుంది అని వారు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకేనా. విజ్ఞాన శాస్త్రం ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. సైన్స్లో ప్రయోగం మరియు సిద్ధాంత రూపకల్పన ఒకదానికొకటి సంపూరకంగా పనిచేస్తాయి. సంపూరకంగా అంటే ఒకదానికొకటి కోరిలేట్గా పనిచేస్తాయి అన్నమాట. అనగా సైన్స్ అభివృద్ధి ద్విదిశాత్మకం, ఏకదిశాత్మకం కాదు. సిద్ధాంతం నుంచి ప్రయోగం నుంచి సిద్ధాంతం, దీన్నే ద్విదిశాత్మకం అంటారు. సైన్స్ అయితే ఏకదిశాత్మకం కాదు, ద్విదిశాత్మకం అవుతుంది. ఓకేనా. ఒక క్రొత్త సిద్ధాంతం రూపొందించినప్పుడు ఈ సిద్ధాంతం క్రొత్త దృగ్విషయాన్ని ఊహిస్తుంది. ఈ ఊహలేక పరికల్పన సరైనదా కాదా అని సరిచూసుకోవడానికి ప్రయోగం అవసరం అవుతుందన్నమాట. ఏదైనా పరికల్పన చేసినప్పుడు ఇది సరైనదా కాదా అనే దాన్ని
తెలుసుకోవడానికి ప్రయోగం కంపల్సరీ అవసరం అవుతుంది. ఎక్స్పెరిమెంట్ అనేది ప్రయోగాలు ప్రస్తుత సిద్ధాంతాలతో మార్పును తీసుకొని వస్తాయి, లేదా ఆ సిద్ధాంతం స్థానంలో పూర్తిగా ఒక నూతన సిద్ధాంతాన్ని తీసుకొని రావచ్చు. ఒక ప్రయోగం చేసినప్పుడు అందులో ఏమైనా కొన్ని మార్పులు తీసుకురావడం కావచ్చు, లేదంటే పూర్తిగా అది మారిపోయి కొత్త సిద్ధాంతమే రావచ్చు అన్నమాట. ఓకేనా. కాబట్టి సైన్స్ అనేది ద్విదిశాత్మకం, ఏకమార్గం కాదు, ఏకదిశాత్మకం కాదు. ఓకేనా. ఉదాహరణకు లామార్క్ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికత సరైనదో కాదో తెలుసుకున్నట్టుకు అగస్ట్ వీజ్మన్ ఎలుకలపై ప్రయోగాలు చేసి తప్పుగా నిరూపించబడి లామార్క్ సిద్ధాంతం మార్పుకు లోనవుతుంది. ఓకేనా. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది కంపల్సరీ మార్పుకు లోనవుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. పిల్లలు సైన్స్ ఎలా నేర్చుకుంటారు అంటే ఎలా అభ్యసిస్తారు అనేది. అభ్యసనం ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పొచ్చు మన విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం. ఓకేనా. యాజ్ పర్ సైకాలజీ ప్రకారం ప్రవర్తన మార్పు బాహ్యం కావచ్చు, అంతర్గతం కావచ్చు. ప్రవర్తన మార్పు అనేది బాహ్యం కావచ్చు, అంతర్గతంగా కూడా కావచ్చు అనమాట. బాహ్య మార్పులు ఏంటంటే అవి బయటకు కనిపించే మార్పులు. విద్యార్థుల్లో నైపుణ్యాలలో కలిగే మార్పులు భాషా నైపుణ్యాలు, సైన్స్కు సంబంధించిన ప్రక్రియ నైపుణ్యాలు. అంతర్గత మార్పులు ఈ అంతర్గత మార్పులు బయటకు కనిపించావు అనమాట. ఊహించడం, ఆలోచించడం, సృజనాత్మకత, స్ఫూర్తి ఇవన్నీ కూడా అంతర్గత మార్పులు. మనం ఇమాజినేషన్ కానీ, థింకింగ్ కానీ, క్రియేటివిటీ కానీ ఇవన్నీ మనకు బయటకు కనిపిస్తాయా, కనపడవా? అంతర్గత మార్పులు. ఓకేనా. ప్రవర్తన మార్పు అనగా యాజ్ పర్ బ్లూమ్స్ ప్రకారం ప్రవర్తన మార్పు అంటే ఏంటి అని చూద్దాం. జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. బ్లూమ్స్ మనకి 3 రంగాలను విభజించారు: జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలు. ఓకేనా. భావావేశ రంగం వచ్చేసి అభిరుచి, వైఖరులు, అభినందనలు ఇవన్నీ భావావేశ రంగం కిందకు వస్తాయి. మానసిక చలనాత్మక రంగం వచ్చేసి నైపుణ్యాలు అన్నమాట. ఓకేనా. మరొక నిర్వచనం ప్రకారం అభ్యసనం అంటే అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పే అభ్యసనం అని అంటారు. అభ్యసనానికి మూలం జ్ఞానేంద్రియాల ద్వారా పిల్లలు పొందే అభ్యసన అనుభవాలు. అభ్యసనానికి మూలమైన అనుభవాలు పొందడంలో ప్రతిచర్యలు ఎంతో కీలకం. విద్యార్థులు సైన్స్ను ఎలా నేర్చుకుంటారో తెలిపే పటం. ఓకేనా. దీన్ని చూడండి. అభ్యసనం, ప్రవర్తన, అనుభవాలు, ప్రతిచర్యలు, అనుభవాలు, ప్రవర్తన మార్పు, అనుభవాలు, ప్రతిచర్యలు. ఓకేనా. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కోరిలేట్ అయి ఉంటాయి. ఈ విధంగా మనకి సైన్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది విద్యార్థులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి ఉపాధ్యాయుడితో, తోటి విద్యార్థులతో, పరిసరాలు మరియు టీఎల్ఎంతో మరియు స్వీయ ప్రతిచర్యలు అనగా వారికి వారే జరపడం ద్వారా అనుభవాలను పొందుతారు. విద్యార్థి అనేది ఉపాధ్యాయుడితో, తోటి విద్యార్థులతో, పరిసరాలు మరియు టీఎల్ఎంతో మరియు స్వీయ ప్రతిచర్యలు అంటే వారికి వారే చేసుకునే చర్యలతో కూడా అనుభవాలు అనేవి ప్రతిచర్యలు జరపడం ద్వారా అనుభవాలను పొందుతారు. ప్రతిచర్యలు రకాలు. ఉపాధ్యాయునితో అంటే మాట్లాడడం, వినడం, ప్రశ్నించడం. ఉపాధ్యాయునితో అంటే ఉపాధ్యాయుని చెప్పేవి వినడం, ఉపాధ్యాయులను ప్రశ్నలు అడగడం, ఉపాధ్యాయునితో మాట్లాడడం ద్వారా నేర్చుకుంటారు. అదే తోటి విద్యార్థులతో అయితే చర్చలు, గ్రూప్ డిస్కషన్, సంవాదం, గ్రూప్ ప్రాజెక్టులు, గ్రూప్ కృత్యాల ద్వారా విద్యార్థులతో నేర్చుకుంటారు. పరిసరాలు మరియు టీఎల్ఎంతో ఏ విధంగా అంటే బోధన అభ్యసన సామాగ్రి, టీఎల్ఎం, పుస్తకాలు, ప్రయోగశాల కృత్యాలు, ప్రయోగాలు, పరిశోధనలు ఇవన్నీ కూడా పరిసరాలు మరియు టీఎల్ఎం అనమాట. స్వీయ ప్రతిచర్యలు అంటే ఆలోచించడం, ఊహించడం ఇవన్నీ కూడా తనకు సంబంధించినవి కాబట్టి వీటిని స్వీయ ప్రతిచర్యల కిందకి తీసుకోవడం జరిగింది. జీవశాస్త్ర చారిత్రాత్మక అభివృద్ధి చూస్తున్నట్లయితే సైన్స్ అనే మాట లాటిన్ పదాలైన సెన్షియా మరియు సిరే అనే పదాల నుంచి వచ్చింది. ఈ 2 పదాలకు అర్థం జ్ఞానం, నాలెడ్జ్ అనే అర్థం. జ్ఞానం అనే మాటను ప్రపంచంలో వివిధ భాషలలో వివిధ మాటలతో వ్యవహరిస్తారు. ఉదాహరణకు మన దేశంలో వేద అంటే జ్ఞానం అని అర్థం. చరిత్రలో మానవ నాగరికత మెసొపొటేమియా మరియు ఈజిప్ట్లలో పుట్టింది. జీవశాస్త్ర పునాదులు క్రీస్తుపూర్వం 600 నాటికే ప్రారంభమైనాయి. జీవం గురించిన అధ్యయనం చేసే శాస్త్రం జీవశాస్త్రం. గ్రీకు భాషలో బయోస్ అంటే జీవం, లోగోస్ అంటే అధ్యయనం అని అర్థం. ఓకేనా. మనకి ఇక్కడ కొంతమంది వ్యక్తులు అంటే శాస్త్రవేత్తలు వారి పరిశోధన చేసిన అంశాలు అనేవి ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం. లామార్క్ వచ్చేసి జీవశాస్త్రం అని పేరు పెట్టడం జరిగింది. అరిస్టాటిల్ గారు వచ్చేసి పరిశోధన చేసిన అంశం ఏంటంటే జీవశాస్త్ర విద్య ఇతని నుంచే ప్రారంభమైంది. ఎవరి నుంచి అంటే అరిస్టాటిల్ గారి నుంచి. పరిశీలన, ప్రయోగాలు ఆధారంగా జంతు శాస్త్ర సంబంధ విషయాలను అధ్యయనం చేశాడు. ఈయనకున్న బిరుదు ఏంటంటే జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే అరిస్టాటిల్ గారిని అంటారు. ఓకేనా. నెక్స్ట్
చరకుడు, సుశ్రుతుడు వీరు భారతీయ వైద్యులు. వీరు ఎన్నో రోగాలకు రోగ నివారణ పద్ధతులను కనిపెట్టడం జరిగింది. జీనోఫెన్స్ శిలాజాలను కనిపెట్టారు. జీనోఫెన్స్. హిప్పోక్రేట్స్ వచ్చేసి కొన్ని వ్యాధులు వాటి నిర్మూలన గురించి తెలుసుకోవడం జరిగింది. థియోప్రాస్టస్ వచ్చేసి వృక్షాల గురించి అధ్యయనం చేశారు. 500 వృక్షజాతుల గురించి వివరించడం జరిగింది. ఎవరు అంటే థియోప్రాస్టస్. స్లెనీ మరియు ఎల్చర్ అనేవారు 20,000 అంశాలతో న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకం రాశారు. ఓకేనా. గ్యాలన్ వచ్చేసి జంతు ఛేదనాల ద్వారా అంతర్నిర్మాణం గురించి రాయడం జరిగింది. పందులను, కోతులను విచ్ఛేదనం చేసి రక్త ప్రసరణకు సంబంధించిన జ్ఞానాన్ని తెలియచేసింది ఎవరు అంటే గ్యాలన్ అని గుర్తుంచుకోండి. ఏండ్రియస్ వెసాలియన్ అంటే ఏం పరిశోధన చేశారంటే ఏండ్రియస్ వెసాలియన్ గారు ఆ మానవ అంతర్నిర్మాణం గురించిన అధ్యయనం చేసి కొత్త పరిశోధనలను మొదలుపెట్టారు. ఈయన రాసిన గ్రంథం ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఎండ్రియన్ నెపాలియస్. విలియం హార్వే వచ్చేసి రక్త ప్రసరణ గురించి పూర్తి రుజువులతో విషయాలను అందించారు. లివెన్ హక్ వచ్చేసి ఎన్నో సూక్ష్మజీవులను అధ్యయనం చేశాడు. ఇతని పరిశోధనలో రక్తకేశ నాళికల ఉనికిని గుర్తించడం జరిగింది. రాబర్ట్ హుక్ వచ్చేసి కణాలను కనుగొన్నారు. కెరోలస్ లిన్నేయస్ గారు వచ్చేసి ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. వృక్షాలు, జంతువులను ఈయన చేసిన వర్గీకరణ కొద్ది మార్పులతో నేడు కూడా ఉపయోగపడుతుంది. వృక్ష వర్గీకరణ అనేది. ఓకేనా. ఆల్బర్ట్ వాన్ హ్యాలర్ అనేవారు శ్వాసక్రియ, రక్త ప్రసరణ, పిండోత్పత్తి శాస్త్రం, నాడీ వ్యవస్థ మొదలైన అంశాలను క్రమ పద్ధతిలో వ్యవస్థీకరించి అభివృద్ధి పరిచారన్నమాట. గ్రెగర్ మెండల్ వచ్చేసి జన్యుశాస్త్రంలో ఆనువంశిక సూత్రాలను కనుగొన్నారు. డార్విన్ వచ్చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రకృతి వర్ణ సిద్ధాంతంగా ఇప్పుడు ప్రసిద్ధికి ఎక్కిందన్నమాట. లూయిస్ పాస్చర్ వచ్చేసి సూక్ష్మజీవుల వ్యాధులకు కారణం అవుతాయి అని వెల్లడించారు. లూయిస్ పాస్చర్ సూక్ష్మజీవుల వ్యాధులకు కారణమని వెల్లడించడం జరిగింది. కిణ్వన ప్రక్రియ ద్వారా ఆధునిక సూక్ష్మజీవశాస్త్ర శాఖలను అభివృద్ధి చేశాడు. విలియం వూంట్ వచ్చేసి మనస్తత్వ ప్రయోగశాలను స్థాపించారు. లీప్జిగ్ నగరం, జర్మనీలో. ఓకేనా. పాల్ ఎల్రిచ్ వచ్చేసి వ్యాధులకు మందులను కనుగొనడం జరిగింది. హ్యూగో డిబ్రీస్ జన్యుశాస్త్రంలో ఆనువంశికత గురించి ప్రయోగాలు చేశాడు. 1901లో ఉత్పరివర్తనాలను కనుగొన్నాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొనడం జరిగింది. క్రిక్ మరియు వాట్సన్ డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొనడం జరిగింది. ఇది అండి ఇక్కడికి మన వీడియో. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ యూనిటే అది కూడా. శాస్త్రవేత్తలు వారు చేసిన కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో.